ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనే శ్లోకం ఆధారంగా మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 15వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 15వ అధ్యాయంలో ప్రచేతసుల తాలూకా భార్య మారీష జననం ముందు జరిగినటువంటి ఘట్టాలను చెబుతున్నారు. ప్రచేతసుల తాలూకా మహా తపస్సులో వచ్చినటువంటి శక్తి, చంద్రుడి నుంచి వచ్చినటువంటి అంశ, ఈ రెండింటితో కలిపి దక్ష ప్రజాపతి జన్మించాలి అని పరమేశ్వరుడి తాలూకా ప్రణాళిక. ఆ దక్ష ప్రజాపతి తాలూకా మూలము ప్రచేతసుల తాలూకా భార్య మారీష అనేటటువంటి ఆవిడ మామూలుగా మానవుల చేత దాంపత్య సుఖంలో అనుభవించినదే కాకుండా పరమాద్భుతమైనటువంటి జన్మను తీసుకున్నదైనటువంటి ఆ మూర్తి అయి ఉండాలి అనేటటువంటిది పరమేశ్వరుడి తాలూకు ప్రణాళిక. ఆ రకంగా ఈ రీతిన ఖండుడు అనేటటువంటి మహర్షిని గురించి ప్రస్తావన చేస్తూ పరాశరుడు వారు ఈ ఖండుడు చేసినటువంటి తపస్సు మధ్యస్థమంలోనే ప్రమ్లోచ రావడంతో తపోభగ్నం జరిగి ఆ ప్రమ్లోచతో కొన్ని వందల సంవత్సరాల కాలం పాటు 907 సంవత్సరాల 6 నెలల 3 రోజులు అని మనం కింద ఘట్టాలలో చెప్పుకున్నాం. అన్ని సంవత్సరాల తర్వాత ఏమిటంటారో విషయవాసనల యందు మగ్నుడై ప్రమ్లోచతో కామోపభోగాలని అనుభవించాడు ఖండుడు. అలాగే ప్రమ్లోచ కూడా ఇన్ని సంవత్సరాలలో ఒక 2-3 సార్లు నన్ను మీరు విడిచిపెడితే నేను స్వర్గానికి వెళ్ళిపోతాను, నీ అనుగ్రహ దృష్టితో నాకు ఆజ్ఞ ప్రసాదించు అని ఖండుడిని అడిగింది. దానికి ఖండుడు కొన్నాళ్ళ తర్వాత అంగీకరించిన తర్వాత ఇన్ని వందల సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ ఖండుడికి జ్ఞానోదయం కలిగి ప్రమ్లోచని తాను చేసినటువంటి పనిని, తద్వారా తను నష్టపోయినటువంటి తపస్సు తాలూకా శక్తిని తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నాడు ఆ ఖండుడు అనేటటువంటి మహర్షి. ఆ ఘట్టం దగ్గర మనం ఆపుకున్నాం. అయితే కిందటి వీడియోలో ఆఖరి శ్లోకంగా చెప్పుకున్నటువంటి శ్లోకం నుంచి మనం ఈ పురాణాన్ని ప్రారంభం చేసుకున్నాం. గచ్చ పాపే యథాకామం యత్కార్యం తత్కృతం త్వయా దేవరాజస్య వత్సోభం కుర్వంత్యా భావచేష్టితై అని కిందటి ఆ వీడియోలో ఆఖరి శ్లోకంగా చెప్పుకున్నాం. ఈ ఆఖరి శ్లోకంలో ఖండుడు ప్రమ్లోచని ఉటంకిస్తూ, పాపాత్మురాల, నీవు ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపో, నీవు చేయవలసిన పని ఏదైతే ఉందో అది పూర్తి చేయబడింది, నీ హావభావ విలాసాలతో నన్ను కలత చెందించి దేవరాజు తాలూకా పని పూర్తి చేసావు కదా అని అంటూ ఇక్కడ నుంచి వచ్చినటువంటి శ్లోకాలు కాస్త జాగ్రత్తగా గ్రహించండి అందరూ కూడా. చాలా కోపంలో ఉండేటటువంటి మహర్షి తన కోపానికి కారణభూతురాలైనటువంటి ప్రమ్లోచని శపించలేదు. తన కోపాన్ని నిగ్రహం చేసుకున్నాడు. తన కోపంలో ఉండేటటువంటి తను చేసినటువంటి తప్పును తెలుసుకున్నటువంటి వాడై ఆ ఖండుడు పలికినటువంటి మాటలు ఇవన్నీ కూడా. నత్వాం కరోమ్యహం భస్మ క్రోధ తీవ్రేణ వహ్నినా సతాం సప్తపదం మైత్ర ముషుతోహం త్వయా సహ అనేటటువంటి శ్లోకం. ఇక్కడ నేను తీవ్రమైనటువంటి క్రోధాగ్నితో నిన్ను నేను భస్మం చేయటం లేదు. మైత్రి అనేది సత్పురుషులకు 7 అడుగులు కలిసి నడవడం వల్ల కానీ 7 మాటలు మాట్లాడడం వల్ల కానీ ఏర్పడుతుంది. నేను నీతో చాలా కాలం కలిసి ఉన్నాను అని చెబుతున్నారు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి విషయం, మారీష అనేటటువంటి అమ్మాయి ఆ ప్రచేతసులకి భార్య కావాలి కాబట్టి ఆ భార్యగా తల్లి గర్భవాసం చేయకుండా ఉండేటటువంటి అమ్మాయి అయి ఉండాలని, ఆ పుట్టినటువంటి ఆ మారీష
చక్కగా ఒక మహాసత్పురుషుడితో ఒక సంగమం చేత కలిసినటువంటిదై ఉండాలని, మహాసత్పురుషుడి తాలూక తేజస్సుతో అంశతో పుట్టాలని పరమేశ్వరుడి తాలూక ప్రణాళికగా ఇక్కడికి మనకి కనిపిస్తున్నది. ఎందుకు అంటే ఖండుడి తాలూక తపోభగ్నం అయిన తర్వాత ఆ ప్రమ్లోచని శపించకుండా నేను చేసిన తప్పిదం వలన ఇదంతా జరిగింది. ఏమిటా తప్పిదము? నీతో నేను 7 అడుగులు నడవడము, నీతో 7 మాటలు మాట్లాడడము, నీతో చాలా కాలం సేపు కలిసి ఉండడము. ఇక్కడ చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సినటువంటి విషయం. ఖండుడు ప్రమలోచని వివాహం చేసుకున్నాడని కానీ, ప్రమలోచన ద్వారా ధార్మికబద్ధమైనటువంటి కామోపభోగాలు అనుభవించాడని కానీ, ఆ కామోపభోగాల ద్వారా పుట్టినటువంటి మారీష అనేటటువంటి అమ్మాయి కలిగిందని కానీ, ఆ తర్వాత అమ్మ ప్రమలోచని నిందించాడు వెళ్ళిపోయిందని కానీ ఎక్కడా పరాశరుడు వారు చెప్పలేదు. మారీష జన్మ వృత్తాంతం గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు పరాశరుడు వారు. ఎందుకు మారీష జన్మ వృత్తాంతాన్ని వివరించడం? ఆ మహాత్మురాలి గర్భవాసాన పుట్టినటువంటి వాడు దక్ష ప్రజాపతి. తర్వాత వచ్చేటటువంటి ఘట్టాల్లో ఆ దక్ష ప్రజాపతి గురించి, దక్ష సంతతి గురించి తెలుస్తుంది. అద్భుతమైనటువంటి ఘట్టాలు అవన్నీ కూడా. అయితే ఇక్కడ ఈ మారీష తల్లి గర్భవాసం ఇక్కడ మారీష ఎందుకు తల్లి గర్భవాసం చేయలేదు? తల్లి గర్భవాసం 9 నెలలు అందులో ఉండకుండా ఇంకో రకంగా ఎలా జన్మించింది? దాని తాలూకా వృత్తాంతం ఏమిటి? మారీష తాలూకా పూర్వజన్మ వృత్తాంతం గురించి కూడా ఈ ఘటనలో వస్తుంది. అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ పరాశరుడు వారు చెప్పేటటువంటిది, ఖండుడు పలికినటువంటి మాటలు చెబుతున్నారు. పరాశరుడు వారు ఏమిటి? 7 అడుగులు నడవటం కానీ, సత్పురుషులకు 7 అడుగులు నడవటం కానీ, 7 మాటలు మాట్లాడడం కానీ, అలాగే నీతో నేను చాలా కాలం కలిసి ఉన్నందువలన కానీ అనేటటువంటి మాటలు ఇక్కడ ఆ ఖండుడు వాడుతున్నాడు. దానివల్ల మనకేంటి అర్థమైంది? ఖండుడు మనస్ఫూర్తిగా ప్రమలోచని అంగీకరించాడు ఎంతకాలం కదా. ఆ అంగీకరించడం వలనే కదా ఇన్ని సంవత్సరాల కాలం పాటు ఆ ఖండుడిని ధిక్కరించి తనంతట తాను స్వర్గానికి వెళ్లకుండా ఖండుడి తాలూకా ఆజ్ఞ కోసం వేచి ఉన్నది ప్రమలోచ. ప్రమలోచ కూడా ఖండుడిని అంగీకరించింది. ఇన్ని వందల సంవత్సరాల కాలం పాటు తనని వారిద్దరి తాలూకా సమాగమనాన్ని, అంగనా సంగమాన్ని ఆ ప్రమలోచ అంగీకరించింది కదా. ఈ రెండింటి అంగీకారాల వలన మారీష జన్మ వచ్చింది అనేటటువంటి మనం ఒకటి తెలుసుకోవాలి. అలాగే అథవా తవ కోదోష కిం వా కుప్యామ్యహం తవ మమైవ దోషో నితరాం ఏనహం అజితేంద్రియ. ఇక్కడ ఖండుడు చెప్తున్నాడు, ఓ ప్రమలోచ, నీ తప్పు ఏముంది గనక నీ మీద కోపపడడానికి తప్పంతా పూర్తిగా నేనే చేశాను, దానికి నాదే బాధ్యత. నేను ఇంద్రియ నిగ్రహం ఏమాత్రం లేనివాడినైపోయాను నీ నా సందర్శన భాగ్యం వల్ల. నిన్ను చూసిన దగ్గర నుంచి ఇంద్రియాల నిగ్రహం తెప్పోయినాయి. అలాగే ఇందులో నీ తప్పు లేదు, నా తాలూకా దృష్టి దోషం వలన ఇదంతా జరిగింది అని ఖండుడు తనని తాను నిందించుకుంటూ యయ శక్ర ప్రార్థివ్య కృతో మే తపసోవ్యయ త్వయాధికత్వాం మహామోహ మంజూషాం సుజుగుప్సితాం అన్నటువంటిది. శక్రుడు అంటే ఇక్కడ ఇంద్రుడు అనేటటువంటి భావన మనకి తెలుస్తుంది. మెప్పుకోరిన నా తపస్సు నీవు నాశనం చేశావు. నీవు మహామోహమనే పెద్ద పెట్టిలాంటి దానవు. నీ చర్య మిక్కిలి అపహాస్యమైనది, నిందాపాత్రమగునుగాక అని ఈ ఖండుడు ఆవిడ మీద కోపగించుకున్నాడు. అపహాస్యమైనదై నిందాపాత్రమగుగాక అనేటటువంటిది ఖండుడు ఆమె మీద కోపగించుకుంటున్నాడు. యావధిత్తం స విప్రశ్యాం బ్రవీతి సుమధ్యమాం తావత్ గలత్స్వేదజలాస బభూవాతి వేపధు అన్నటువంటి. ఇక్కడ ఈ ప్రకారంగా ఖండుడు అన్న తర్వాత ఆ బ్రాహ్మణోత్తముడైన ఋషివర్యుడు చక్కగా ప్రమలోచతో పలికే సమయంలో ఆమెకు చెమటలు పట్టి జాలువారుతూ ఉండగా గజగజ వణికిపోయింది అనేటటువంటిది ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు. అసలే ప్రమలోచ మొదటి నుంచి భయపడుతూ ఓ ఖండు మహాముని, నేను స్వర్గానికి వెళుతున్నాను,
నీ అనుగ్రహ దృష్టితో నాకు ఆజ్ఞని ప్రసాదించు అని నీ కోపాగ్రహంతో నన్ను శపించుకొని ఇంతకుముందే ప్రాధేయపడింది కదా ఆ ప్రమలోచ. అలాగే ఇక్కడ కండుడు తన మీద కోపం అవుతున్నాడని తెలిసి ఆ తెలిసినటువంటి ప్రమలోచ తన తాలూకా పలికేటటువంటి సమయంలో ఆ కండుడు పలికేటటువంటి కోపంతో మాట్లాడేటటువంటి మాట సమయంలో ప్రమలోచ చెమటలు జాలువారుతూ ఉండగా గజగజ వణికిపోయింది అని చెబుతున్నారు. భయపడుతున్నది ప్రమలోచ. భయపడుతూ ఆమె శరీర భాగంలోంచి చెమటలు విపరీతంగా వస్తున్నాయి, జాలువారుతున్నాయి, అంటే చెమటలు విపరీతంగా వస్తున్నాయని అంటున్నారు. ప్రవేపమానాం సతతం స్విన్నగాత్ర లతాం సతీం గచ్చేద చక్రోధ మువాచ మునిసత్తమః. ఎడతెరిపి లేకుండా వణికిపోతూ చెమటలు జారువారుతూ తడిసిన మేనితో ఆ ప్రమ్లోచను మునివర్యుడు క్రోధంతో గట్టిగా అరుస్తూ ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని గట్టిగా ఆ కండుడు అరిచాడు. అరిచేసరికి సాతు నిర్భర్చిత సేన వినిష్క్రామ్య తదాశ్రమాతు ఆకాశగామిని స్వేదం మమార్జ తరుపల్లవై. చాలా జాగ్రత్తగా ఇక్కడ నుంచి మారీచి తాలూకు జన్మ వృత్తాంతం తెలుస్తుంది. చాలా జాగ్రత్తగా అందరూ కూడా గ్రహించగలరని మరీ చెబుతూ ఆమె ఆ ఋషిచే నిందించబడ్డదై ఆ ఆశ్రమ ప్రాంతం నుంచి గబగబా బయటకు వచ్చి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతూ చెట్లు తాలూకా చిగుళ్లతో తనకి పట్టినటువంటి చెమటలని తుడుచుకుంటూ వెళ్ళిపోసాగింది అని చెబుతున్నారు. ప్రమలోచ తన తాలూకా చీర కొంగుతోనో లేదంటే తను ధరించినటువంటి మిగతా ఇతరత్ర దేవతా స్త్రీలు ధరించినటువంటి వస్త్రాలు ఉంటాయి కదా, ఆ వస్త్రాలతోనో చెమటను తుడుచుకోలేదు. చెట్లు తాలూకా చిగుళ్ళతో, మొదలు మధ్యమం అని కూడా చెప్పలేదు, చెట్లు చిగుళ్ళతో ఆమె తాలూకా శరీరానికి పట్టినటువంటి చెమటలను తుడుచుకుంటూ వెళుతున్నారు. ఇది జాగ్రత్తగా పట్టుకోండి, అందరూ గ్రహించండి. ఇది జాగ్రత్తగా ఈ మాటలని అందరూ కూడా వినండి. చెట్లు చిగుళ్ళకి మారీష జన్మ వృత్తాంతానికి చెమటని తుడుచుకోవడానికి ఉండేటటువంటి ఒక సంబంధం ఇక్కడ ఉంది. అది ఏమిటన్నది వచ్చేటటువంటి ఘట్టాల్లో ఎదర ఘట్టాల్లో మనకి వస్తుంది, అది తెలుసుకుందాం. వృక్షాత్ వృక్షం యయౌ బాల తదగ్ర అరుణ పల్లవై నిర్మార్జమాన గాత్రాణి గళస్వేదజలానివై. స్వేదజలానివై చక్కగా చెమట బిందువులు స్రవించే శరీర అవయవాలను చిటారు చుగుళ్లతో తుడుచుకుంటూ ఆ బాల చెట్టు నుంచి చెట్టుకు అడుగు వేసుకుంటూ స్వర్గాలోకానికి వెళ్ళిపోయింది అనేటటువంటి ఘట్టం దగ్గర మనం ఆపుకుందాం. ఎందుకంటే ఇంకా చెప్పుకోవాలంటే ఈ ఘట్టం చాలా పరమాద్భుతమైనటువంటి ఘట్టాలు ఇక్కడ నుంచి వస్తుంటాయి. ఎందుకంటే ఇక్కడ వృక్షాదు వృక్షం యజం బాల తదగ్ర అరుణపల్లవై. అరుణపల్లవములు అని పేరు ఇక్కడ పెట్టారు పరాశరుడు వారు. అరుణపల్లవములు అంటే మనకి కాస్త గ్రాంధికమైనటువంటి భాషలో తెలుసుకోవాలి అంటే చిటారు కెంజాయి చిగుళ్లతో అనేటటువంటి పదం ఇక్కడ గ్రాంధికంలో తెలుసుకోవాలంటే చెట్టు చిగురు మనకి చాలా ఇంకా మనకు తెలుసుకోవాలనుకుంటే చూడండి, పాతకాలపు రోజుల్లో మా పంట పొలాల్లో చింత చెట్లు ఉండేవి, మాకు బాగా తెలిసినటువంటి రోజులు అవి. ఈ చింత చెట్టు మీదన ఎక్కడో ఈ చింతకాయలు ఉంటాయి, ఆ కింద భాగంలో చక్కగా అప్పుడే లేలేతగా పుట్టుకొచ్చినటువంటి ఆ చింతాకులు ఉంటాయి. ఆ చింతాకులలో ఉండేటటువంటి అలాగని తీయనిదైన చింతాకు కాదు, పొల్లనిదైన చింతాకు కాదు, ఆ చింత చెట్టు ఆకు అంత చక్కగా ఉంటుంది. అప్పుడప్పుడే పుట్టినటువంటి ఆకులు. అలాంటి కెంజాయి చిగుళ్లతో అప్పుడప్పుడే పుట్టినటువంటి ఆకుల తాలూకా చివర్లతో ఆమె తన చెమటను తుడుచుకుంటూ చెట్టు నుంచి చెట్టుకి పాక్కుంటూ స్వర్గలోకానికి వెళ్ళిపోయింది అని పరాశరుడు వారు ఇక్కడ చెబుతున్నారు. అయితే ఋషీనాజస్తదా గర్భస్థస్య దేహ సమాహిత నిర్జగామ సరోమాచ్ఛ స్వేదరూపీ తదంగత అన్నటువంటిది. ఋషి ఆమె శరీరంలో నిక్షిప్తం చేసి ఉంచిన గర్భం
ఆమె శరీరం నుంచి రోమాల నుంచి చెమట రూపంలో బయటికి వచ్చేసింది. ఆ ఎవరు కండుడు అనేటటువంటి ఋషి ద్వారా ప్రమ్లోచకి జరిగినటువంటి కామోపభోగ విలాసాలలో ఉండేటటువంటి సమయంలో ఆమె ప్రమ్లోచ గర్భం దాల్చింది. గర్భం దాల్చినటువంటి స్త్రీ చూడండి, జాగ్రత్తగా గ్రహించండి. ఇక్కడ మామూలు మానవ స్త్రీలకైతే గర్భం ధారిస్తే అండము పిండము అంతా గర్భంలోనే ఉంటాయి. కాకపోతే దేవతా స్త్రీలకు మ్యాక్సిమం 99% ఎక్కడ వాళ్ళు గర్భం దాల్చారని కానీ, ఎక్కడో వాళ్ళు 9 నెలలు మోసారని కానీ, 9 నెలలు మోసిన తర్వాత పుట్టినటువంటి శిశువు ఎలా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాడు అనేటటువంటి యోని మార్గంగా బయటకు వచ్చాడని కానీ ఎక్కడ మనకి ఏ పురాణాల్లో కూడా ఉండదు. సుబ్రహ్మణ్య అవతారంలో కూడా సుబ్రహ్మణ్య స్వామి అవతారంలో కూడా భూదేవి శివుడి తాలూక శక్తిని గ్రహించిన తర్వాత తట్టుకోలేక కింద పడిసింది అనేటటువంటిది పురాణంలో మనకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఈ ప్రమ్లోచ ఖండుడు తాలూక తపశక్తి, ఖండుడు తాలూక సమాగమంలో వచ్చినటువంటి ఆ అంశని ఆమె శరీర భాగంలో చెమట రూపంలో, చెమట బిందువుల రూపంలో ఉన్నది అని స్వేదరూపీ తదంగత, చెమట బిందువుల రూపంలో ఆ గర్భం దాల్చింది ఆ ప్రమ్లోచ అన్నది ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నారు పరాశరుడు వారు. ఆ చెమట బిందువులు ఎలాగా, ఆ చెమట బిందువుల్లోంచి ఎవరు ఉద్భవించారు, మారీష అనేటటువంటిది ఎలా పుట్టింది, ఆ పేరు ఎలా వచ్చింది అనేటటువంటివన్నీ కూడా మనం వచ్చేటటువంటి ఘటనలో తెలుసుకుందాం. ఎవరైతే ఈ పురాణాన్ని భక్తి శ్రద్ధలతో వింటారో, ఎవరైతే ఈ పురాణాన్ని చదివి జీవితానికి అన్వయం చేసుకుంటారో, మీకు అందరికీ అనుమానం రావచ్చు, గురువుగారు ఈ మారీషి జన్మ వృత్తాంతంలో మనం అన్వయం చేసుకోవడానికి ఏమిటున్నదండి అని చెప్పేసి. అదేమిటన్నది వచ్చే ఘటనలో చెప్పుకుంది. ఇప్పటికీ 15 నిమిషాల పైన అయిపోయింది కావున ఇక్కడితో ఈ వీడియోని పరిసమాప్తం చేసుకుంటూ చక్కగా తత్వార్థ ప్రతిపాదనం ప్రవదతాం సర్వార్థనం శృణ్వతాం. ఎవరైతే ఈ పురాణాన్ని చెబుతారో వారికి తత్వం బోధపడుతుందని, ఎవరైతే ఈ పురాణాన్ని భక్తి శ్రద్ధలతో వింటారో వారికి సమస్తమైనటువంటి సత్కామ్యములు సకాలంలో తీరతాయి. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని ఫాలో అవుతూ ఉండండి. ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మరీ ఆశిస్తూ హరి ఓం స్వస్తి.